ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నైవేద్యపు అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు. అదే సమయంలో ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తిన్నది. కార్తీకమాస సోమవారం వ్రతనిష్ఠాగరిష్ఠుడైన విప్రుని పూజా విధానంతో పెట్టిన బలి అన్నం అవ్వడం వలన మరియు ఆ కుక్క ఆ రోజు ఉపవాసంతో ఉండటం వలన శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంటి ప్రసాదం తిన్న వెంటనే ఆ శునకానికి జన్మాంతరజ్ఞానం కలిగింది. వెంటనే ఆ శునకం, ఓ ఈ బ్రాహ్మణోత్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూసి కుక్క మాట్లాడుతున్నది అని గ్రహించి, ఎవరు నీవు? నీ వృత్తాంతమేమి అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు నేను స్వాతంత్ర నిష్ఠరిని. వ్యభిచారిణినై భర్తను చంపి అనేక పాపాలు చేసి నరక బాధలు అనుభవించి పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము నాకు దానంగా ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంది. కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన ఒక సోమవారం నాటి వ్రతఫలమును ఆమెకు దానంగా ఇచ్చాడు. వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చి అందరూ చూస్తుండగానే ఆ కుక్క విమానమెక్కి శివసాన్నిధ్యమునకు కైలాసానికి వెళ్ళింది. ఈ విధంగా కార్తీక సోమవార వ్రతఫలం యొక్క మహాత్మ్యం వలన అతి దుర్మార్గురాలైన స్త్రీ పశుజన్మ ఎత్తిన ఆ పుణ్యఫలం లభించగానే మోక్షం పొందింది.